ఇదైతే శివాలయము, రామాలయం పక్కనే ఉన్నటువంటి శివాలయం ఇది. మనం ఇప్పుడైతే శివాలయంలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ లో ఇక్కడ నంది ఉన్నది, ఈ మధ్యన ప్రతిష్ఠించారు ఇది. ఇదైతే గుడి స్టార్టింగ్ లో అయితే మన శివాలయంకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది కూడా సేమ్ ఉంటది ఆ టెంపుల్ లాగానే. ఇందాక రామలవారు చూపించారు కదా, స్టార్టింగ్ లో అయితే ఇక్కడ అయితే గణేష్ ఉంటాడు, గణపతి వచ్చేసి స్టార్టింగ్ లో. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఈ శివునికి ఎదురుగా అయితే నంది ఉంటుంది. ఇది కూడా కాకతీయ కాలం నాడైతే పురాతనమైనదే. ఇది చూడొచ్చు మీకు. ఇప్పుడైతే మనం శివాలయంలోకి అయితే వెళ్దాం. ఇది కూడా కాకతీయుల కాలంలో శివాలయమే, వాళ్ళు ప్రతిష్ఠించిందే ఆ కాలంలో. చూడొచ్చు మొత్తం టోటల్ గుడి గర్భగుడి లోపల మొత్తం రాతితో కట్టింది ఇది వచ్చి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. భక్తాగ్రేసరులకు మనవి. ఈ దేవాలయం రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో విరాజమానంగా ఉంటుంది. ఈ క్షేత్రము శివకేశవ అభేదాన్ని తెలిపేటువంటి ఆధ్యాత్మిక క్షేత్రము. ఈ దేవాలయంలో శ్రీరామచంద్రుడు ప్రధాన దైవంగా ప్రతిష్ఠించబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ శివుడు కూడా శివకేశవ అభేదాన్ని తత్వాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడ శివుణ్ణి కూడా ప్రతిష్ఠ చేయబడ్డాడు. ఈ దేవాలయం దాదాపుగా 800 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ప్రతిష్ఠించబడింది అని స్థానికులు చెబుతున్నారు. ఇది కాకతీయుల కాలంలో కాకతీయ రాజులు శివకేశవ అభేదాన్ని తెలిపే విధంగా ఈ రామాలయము మరియు శివాలయము ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ రామాలయంలో ప్రతి మాఘమాసము జాతర, అదేవిధంగా చైత్ర మాసంలో నవరాత్రి అంటే బ్రహ్మోత్సవాలు కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా గోదాదేవి కళ్యాణం కూడా విశేషంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ వచ్చి గోదా కళ్యాణాన్ని భక్తిపూర్వకంగా చేసుకుంటారు. అదేవిధంగా శివాలయంలో ప్రతి మాస శివరాత్రి సాయంకాలం విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి భక్తులు విశేష సంఖ్యలో అభిషేకానికి వచ్చి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మహాశివరాత్రి నాడు సాయంకాలం పూట పార్వతీ పరమేశ్వరుల లీలా కళ్యాణోత్సవం, అదేవిధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అదేవిధంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల అభిషేకము విశేషంగా జరుపుతూ ఉంటాం ఇక్కడ. ఈ శివాలయంలో కూడా మాఘమాస జాతర, కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి వచ్చి రాముణ్ణి మరియు పరమేశ్వరుని దర్శించి ఆ రాముని యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ దేవాలయంలో విశేషముగా రాతి స్తంభాలు అంటే కాకతీయుల కాలంలోనే ఈ ప్రతిష్ఠ ఎప్పుడైతే చేశారో అదే సమయంలో 2 రాతి స్తంభాలను అంటే ఆకాశ దీప స్తంభాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కాలము ఈ దేవాలయము 3 సంవత్సరాల క్రితము పునఃప్రతిష్ఠ అత్యంత వైభవపేతంగా జరుపుకున్నారు ఇక్కడ ఈ దేవాలయంలో. ఈ దేవాలయము బ్రహ్మసూత్ర శివలింగము, అది కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించబడిన విశేష ఆరాధనను పొందుతూ ఉన్నది. అదేవిధంగా ఈ శివాలయంలో తదనంతర కాలంలో గణపతి, పార్వతీదేవి, సూర్యనారాయణుడు, అదేవిధంగా విష్ణుమూర్తిని గర్భాలయంలో ప్రతిష్ఠింపజేసి దీన్ని శివ పంచాయతనముగా పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ శివ పంచాయతంలో
సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క శివాలయంలో రుద్రాభిషేకంలో విశేషంగా పాల్గొంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి గాని అంటే వివాహము ఆలస్యం అవుతున్నటువంటి సందర్భంలో యువతీ యువకులు ఎవరైనా వివాహ ప్రాప్తి కొరకు పాణిగ్రహణం యోగ్యత కోసము ఈ పరమేశ్వరుని రుద్రాభిషేకం చేస్తే త్వరగా వివాహం అవుతుందనేటువంటి ప్రాచుర్యం కూడా ఉన్నది. మనకు ఈ పోతుగల్ల ఈ టెంపుల్ తెలిసింది. మనకు ఒక మా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి కొండ బాణ అని చెప్పి తనే ఈ మనకి మన ఫాలోవర్ కూడా మనకి ఈ టెంపుల్ గురించి అయితే సజెషన్ చేశాడు. మీరు కూడా మీకు మీ ఊళ్ళో మంచి టెంపుల్ ఏదైనా ఉంటే నాకు సజెషన్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీతో కలిసి నేను వీడియో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూసారు కదా, ఇది శివలింగం అంటే బ్రహ్మసూత్ర శివలింగం అంటే కామన్ గా ఇక్కడ 3 గీతలు ఉంటాయి చూడండి. ఒకటి 2 సైడ్లకు చిన్నవాడి మధ్యలో వచ్చి పెద్దగా వస్తాయి చూడండి. ఇది బ్రహ్మసూత్ర శివలింగం అంటారు. ఇక్కడ ఇటువంటి శివలింగం ఉన్న ప్రతి చోట దర్శనం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయట. ఇది ఈ శివలింగం స్పెషల్ అన్నట్టు, బ్రహ్మసూత్ర శివలింగం అనేది. మీరు కూడా వచ్చి దర్శించుకోండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. అలాగే వీడియోని మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ దగ్గర వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. మా ఛానల్ ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, మాకు కావాల్సిందల్లా ఒక చిన్న సపోర్టు. అది లైక్ చేస్తారా షేర్ చేస్తారా అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు పక్కన అయితే ఇది మంచి ప్లేస్ అయితే బాగున్నది. ఇక్కడ మీకు కామన్ ఎక్కువ మట్టుకు అయితే ఫోటోషూట్కి అయితే ఇక్కడికి వస్తుంటారంట. పక్కన అయితే పార్క్ ఉంది. 2 టెంపుల్ ఇక్కడ షూటింగ్లు కూడా చేసుకుంటారంట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వచ్చేసరి దర్శించుకోండి. మంచి పీస్ఫుల్ గా ఓపెన్ ప్లేస్ లో బాగుంది చాలా లొకేషన్లు అయితే. ఈ పక్కనే కనిపిస్తున్న చెట్లు అయితే అవి పార్క్. ఇక్కడ మీకు పార్క్ కూడా చూపిస్తాను కొంచెం వెళ్ళేటప్పుడు. మన యూట్యూబ్ ఛానల్ తరఫున నేను కోరుకునేది ఒకటే, నేను చూపించిన టెంపుల్లా ప్రతి ఒక్కటి మీకు వీలైనప్పుడు మీ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఒకసారి దర్శించుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడొచ్చు పక్కనే పార్క్ అని చెప్పాను కదా, టెంపుల్ పక్కనే పార్క్ అని చెప్పాను కదా, పార్క్ కూడా ఉన్నది. చూడండి ఇక్కడ విశాలంగా మంచి పార్క్ ఉన్నది. నీట్గా ఫోటో షూట్కి అయితే చాలా బాగుంటది. చూడొచ్చు ఇక్కడ మర్రి చెట్టు ఉన్నది. మర్రి చెట్టు పక్కనే అది చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి.